అలా పహల్గామ్లో జరిగిన దాడి ఉగ్రదాడిని కూడా హిందూ ముస్లిం దాడి అని చెప్పేసి వర్ణిస్తారు. సో ఎట్లా వచ్చింది దాడి? ముందుగా పహల్గామ్లో జరిగిన దాడిని హిందూ ముస్లిం దాడి కన్నా కూడా ఇది ఒక భారతదేశం పైనటువంటి దాడి. భారతదేశం పైన భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, భారతదేశం పైన జరిగినటువంటి దాడి ఇది. ఇంకో విషయం, టెర్రరిస్టులకు మతం లేదని కొందరు కుహానా మేధావులు టెర్రరిస్టులకు మతం ఉండదు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఉగ్రవాదానికి మతం ఉండదని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి నేను ఒకటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఈరోజు టెర్రరిస్ట్కి మతం ఉండదు, ఉగ్రవాదానికి మతం ఉండదని మీరు ఈరోజు అంటున్నారు కదా. ఆ పహల్గామ్లో జరిగిన దాడిలో ఏదైతున్నదో ఆ దాడిలో దాదాపుగా 28 మంది చనిపోతే 26 మంది కేవలం హిందువులను వాళ్ళను ఐడెంటిఫై చేసిన యొక్క విధానం ఏదైతున్నదో ఆ విధానం నేను చెప్తా వినండి. ఐడి కార్డులు చూసి వాళ్ళ యొక్క ట్రౌసర్లు తీసి సుంతి జరిగిందా లేదా, లేదు అంటే లేదు సుంతి జరగలేదు మీరు పక్కకు, సుంతి జరిగిన వాళ్ళు పక్కకు, అట్లా విభజించి కేవలం హిందువుల పైన టార్గెట్ చేసి చంపడం జరిగింది. కాబట్టి అక్కడ చనిపోయిన ఆ 2 ముస్లింలు ఎవరైతున్నారో వాళ్ళు కేవలం వీళ్ళను కాపాడే ఒక తరుణంలో చనిపోయిన వాళ్ళు అంతే తప్పించి వాళ్ళని టెర్రరిస్టులు ఏదో కావాల్సుకొని చంపలేదు. కాబట్టి ఉగ్రవాదానికి ఖచ్చితంగా మతం ఉన్నది. ఇంకో విషయం ఏం చెప్తా ఉన్నామంటే, విద్యార్థులుగా ఈ యొక్క భారతదేశ పౌరులుగా పాకిస్తాన్కి ఒకటి చెప్తా ఉన్నాము, ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంటంటే పాకిస్తాన్ పౌరులే ఉండొచ్చు, వాళ్ళ యొక్క ప్రభుత్వమే ఉండొచ్చు, టెర్రరిస్టులు యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తున్నా, ఫండింగ్ చేస్తున్నా ఎవరైతున్నారో వీళ్ళకు కూడా ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాము. పాకిస్తాన్ చాలా చిన్న దేశము. ఆ యొక్క దేశం కేవలం హిందువులు ఉచ్చపోస్తే కొట్టుకపోయే దేశము పాకిస్తాన్. నిన్న మనం చూసాం, ఒక తప్పిదం వల్ల కేవలం గేట్లు ఎత్తేస్తే వాళ్ళకి వరదలు వచ్చిన తరుణం. ఇట్లా కేవలం భారతదేశం యొక్క ఉచ్చబోస్తేనే భారతీయులందరూ కలిసి ఒక్కసారి ఉచ్చబోస్తే కొట్టుకపోయే దేశం మీ దేశం. అలాంటి దేశం ఈరోజు భారతదేశం పైన టెర్రరిస్ట్ అటాక్ కాదు, అది కేవలం ఇది వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే యొక్క పరిస్థితి మాత్రమే. మేము లేము. దాదాపుగా మనం గత 10 సంవత్సరాలుగా చూస్తే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎక్కడ కూడా లేదు. టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. దీనంగా తగ్గుకుంటూ వస్తున్న తరుణంలో కేవలం వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే తరుణంలో ఈ యొక్క అటాక్ చేశారు. కానీ ఆ ఉనికిని చాటుకునే తరుణంలో వీళ్ళు ఒక హిందుత్వము లేదా ఇదొక కాన్స్పిరసీని తీసుకొచ్చి ఇంకొద్దిగా మత విద్వేషాలు రెచ్చగొట్టే తరుణంలో వీళ్ళు చేసిన పని. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు పాకిస్తాన్కి భారతదేశం ఏదైతే ట్రీటీని రద్దు చేసి ఈ యొక్క వాటర్ ఇవ్వకపోవడం వల్ల పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కేవలం రైతాంగము, రైతులు పంట పండించే యొక్క 70% పాకిస్తాన్లో ఏదైతున్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 70% మంది ఆర్థిక వ్యవస్థ కేవలం రైతాంగ వ్యవస్థ పైన ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క వ్యవస్థ కూడా కుప్పకూలిపోతే మీకు అడుక్క తిని, ఇది ఏదైతే ఒక సామెత ఉంటుందో, తిన్న కంచంలోనే ఎరిగే కొడుకులు ఉంటారు చూడు, వీళ్ళు ఈరోజు దేశము అప్పటికి విడిపోయినప్పటికీ కూడా ఈ యొక్క మానవతా దృక్పథ కోణంతో నీళ్ళిస్తే బతుకుతారు అనే ఉద్దేశంతో నీళ్ళు ఇస్తున్న తరుణంలో వీళ్ళు నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి మానవ దృక్పథ కోణం లేకుండా, ఎలాంటి దాతృత్వం లేకుండా ఈరోజు భారతదేశం పైన అటాక్స్ చేస్తూ, ఉగ్రదాడులు చేస్తూ, అంటే వాటర్ విషయంలో పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది ఒకవేళ మీరు ఆ సింధు నది ఏదైతుందో దాన్ని ఆపేస్తే మాత్రం అందులో మీ రక్తం పోతుంది, రక్తం పారాల్సి వస్తుంది. కొడుక గుర్తుపెట్టుకోండి, రక్తం కాదు పారేది. మేము ఉచ్చ మీరు ఉచ్చలో కొట్టుకపోయే నా కొడుకులు మీరు మా యొక్క రక్తాలు పారిస్తారా? చూసుకుందాం రండి ఒకసారి. కేవలం ఒక 100 మంది విద్యార్థులతో కొట్లాడే దమ్ముందా? ఈరోజు చెప్తా ఉన్నాం కదా, మీరు అంటా ఉన్నారు కదా, నీళ్ళని ఆపితే నీళ్ళలో రక్తం ప్రవహిస్తుందా? మా యొక్క ప్రధానమంత్రి మీరు చంపుతారా? ఒకసారి రండి చూసుకుందాం. కేవలం ఆ యొక్క ఉగ్రదాడి ఇంటెలిజెన్స్కి సంబంధం ఉండదు. కొందరు కుహానా మేధావులు ఇంటెలిజెన్స్ ఎటుపోయింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, సరిహద్దు భద్రత ఫెయిల్ అయిందని కూడా చెప్తా ఉన్నారు కదా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఆ రోజు మీ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు దేశ నడిబొడ్డున బాంబులు వెళ్ళినప్పుడు ఆ రోజు మీ ఇంటెలిజెన్స్ ఎటుపోయింది? అంటే భద్రత లోపించడం కాదు ఇది. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఏదో చెప్పి రారు. వాళ్ళు ఏ పొక్కలో నుంచి, ఏ సందులో నుంచి చొచ్చుకొస్తారో వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి ఇది
భద్రత వైఫల్యం కాదు. ఒకవేళ భద్రత వైఫల్యం అనుకుంటే కేంద్రం యొక్క వైఫల్యం కాదు, ఇది అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. మరి దాని గురించి మాట్లాడరే, దాని గురించి మాట్లాడండి. కాబట్టి ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తుంది భారతదేశం. ఈరోజు కేవలం అయితే దాడి చేయాల్సిన అవసరం లేదు భారతదేశం. మీకు ఏదైతే నీళ్ళు వస్తున్నాయో కేవలం ఆ నీళ్ళు ఆపితేనే మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది, మీరు చిన్న భిన్నమైపోతారు. మీకు కేవలం బతకడానికి కూడా నీళ్ళు తాగడానికి కూడా నీళ్లు లేకుండా పరిస్థితి వస్తుంది. అక్కడ ఎక్కడనో టెర్రరిస్టులు హిందువుల పైన దాడి చేస్తే సో మన తెలంగాణలో మన ఇండియాలో ఉన్న ఈ ముస్లింలని కార్నర్ చేయడం కరెక్ట్ కాదు, ఇది మత కల్లోలకు సంబంధించి ఆ విధంగా పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. మీరేమో అయితే అందుకే అంటున్నాం మేము కేవలం అంటే కేవలం కొందరు కుహానా మేధావులు ఉగ్రవాదానికి మతం లేదని చెప్తారు కదా, ఉగ్రవాదానికి మతం ఉన్నదని చెప్తా ఉన్నాము. ఎందుకంటే నేను కొన్ని సూచనలు చేస్తా. ఎందుకంటే ఉగ్రవాదులు మేము కాఫీర్లను చంపితే మేము స్వర్గానికి పోతాం, మాకు అక్కడ పరలోకంలో స్త్రీలు ఉంటారు, దేవకన్యలు ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క కొన్ని చెప్పిన తరుణాలు మనం చూసాము. కాబట్టి చెప్తా ఉన్నాము ఉగ్రవాదానికి మతం ఉన్నది. కానీ అందరూ ఉగ్రవాదులు, అందరూ ముస్లింలు ఉగ్రవాదులు కాదు. మేము ఈరోజు చెప్తా ఉన్నాము అబ్దుల్ కలాం గారిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతాం. భారతీయులుగా అబ్దుల్ కలాం గారిని ఇంకో ముస్లిం ఎవరైనా ఉంటే అదే దాడిలో ఇద్దరు ముస్లింలు ఎవరైతే ఉన్నారు కదా, సాహిర్ అని ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తులు హిందువులు ముస్లింలు అని కాదు, దేశ ప్రజలు చనిపోతున్నారు, నా దేశ ప్రజలను నేను కాపాడుకోవాలా అని చెప్పేసి కాపాడిన తరుణంలో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను బలి ఉన్నారు. అలాంటి వ్యక్తులను నెత్తిన పెట్టుకొని ఊరేగుతాం. కానీ కేవలం అంటే కేవలం వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమో లేదంటే సినిమాలు కలుపుకోవడం కోసమో. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, సినిమా ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ ఎటు పోయిండండి? ఈరోజు ఆయన ట్వీట్ చేసిండా? ఆయన ట్వీట్లో కేవలం అంటే కేవలం టెర్రరిస్టులు అని కూడా అనలేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను సాయి పల్లవిని, ఆ యొక్క ముష్కరులను కుక్కతో పోలుస్తుందా అంటే యానిమల్స్ అంటది. ఏ యానిమల్ అండి? ఏ యానిమల్ చంపుతుంది? వేరే యొక్క ప్రాణిని ఏ యానిమల్ చంపుతుంది అని అడుగుతా ఉన్నాను. అలాగే షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ ఒక సందర్భంలో వీళ్ళు అంటూ ఉంటారు కదా, భారతదేశంలో ఉండడానికి నాకు భయం వేస్తుంది, మమ్మల్ని చంపుతారేమో మత ప్రాధికరణ. ఈరోజు మత ప్రాధికరణ చంపిరు, ఈరోజు మాట్లాడరే మీరు? ఈరోజు ఎక్కడ పోయినాయి మీ ప్రశ్నలు? కాబట్టి మేము వీళ్ళందరినీ కూడా అడుగుతున్నాం. వీళ్ళందరి పేర్లు తీసింది కూడా ఇంతకు ముందుకు వీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన తరుణంలో నేను ఈరోజు వీళ్ళని అడుగుతా ఉన్నాను, మీ ట్వీట్లు ఎక్కడ పోయినాయి? ప్రకాష్ రాజ్ గారు అడుగుతూ ఉంటారు కదా జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి, ఈరోజు ఎక్కడ పోయింది మీ జస్ట్ ఆస్కింగ్? ఎక్కడ పోయింది? ఈరోజు దేశంలో దేశ ప్రజలను, అమాయకులను, టూరిస్టులను చంపుతూ ఉంటే మీరు మీ నోరును మూర్చుకొని కూర్చుంటారా? అంటే మీరు కేవలం మీ యొక్క రాజకీయ పబ్బాలు కట్టుకోవడం కోసం, మీ యొక్క సినిమాలు నడిపించుకోవడం కోసం, ఒక వర్గం మెప్పు కోసం కేవలం వాటి కోసమే మాట్లాడుతూ ఉంటారా? కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కుహానా మేధావులకు, కుహానా కుక్కలకు గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటి విషయాల్లో స్పందించని తరుణంలో మిమ్మల్ని కుక్కలతో కాదు, అత్యంత దరిద్రమైనటువంటి పక్షులతో కావచ్చు, ఎలాంటి వాటితోనైనా పోల్చడానికి ఈరోజు దేశ ప్రజలు కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మీరు ఏమంటారు? లేపేస్తామని ఒక వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. అదే చెప్తా ఉన్నాం. అదే తరుణంలో మేము ఈరోజు ఆ ముష్కరులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, అరే బాబు గుర్తుపెట్టుకోండి, భారతీయులు, కేవలం భారతీయులు 25% మంది ఉచ్చబోస కొట్టుకోబోయే నా కొడుకులు మీరు ఈరోజు మా ప్రధానిని బెదిరిస్తారా? మా ప్రధాని ప్రాణాలు తీసుకుంటారా? రండి చూసుకుందాం ఒకసారి. ఒక్కసారి వస్తే కదా తెలిసేది. నిన్న కేవలం ఒక తప్పిదం వల్ల ఒక గేట్ ఎత్తినందువల్లనే వాళ్లకు అది ఒక వరదలు వచ్చినాయి. వాళ్ళను ఎక్కడో అక్కడ వెళ్ళిపోండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని కూడా వాళ్ళ యొక్క గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇట్లా కేవలం తప్పిదాలు చేస్తేనే మీరు కొట్టుకుపోతున్నారా బాబు? గుర్తుపెట్టుకోండి, మీరు మీ కేవలం అంటే కేవలం మీ యొక్క ఉనికిని చాటుకోవడం కోసమే మేము ఉన్నాము అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వారు లేకున్నా సరే 4-5 వచ్చినా కూడా 20 మందిని 40 మందిని చంపేసి మేమున్నాం అని మా ఉనికిని చాటుకోవడానికి కేవలం వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఈరోజు భారత ప్రభుత్వానికి కూడా మా యొక్క సూచనలు ఇస్తూ ఉన్నాము. మీరు ఇమ్మీడియట్గా దాడి చేయాల్సిన అవసరం లేదు. భారత్ యొక్క సొమ్మును మీరు దుర్వినియోగం చేయాల్సిన అవసరం, దుర్వినియోగం కాదు అది, ఏంది అంటే ఎక్స్పెన్స్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని పని అవసరం లేకుండా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం చిన్నవి నిన్న చేసినట్టు తప్పిదం వల్ల గేట్లు ఎత్తడమో, నీళ్ళు ఆపేయడమో, ఇలాంటి చిన్నవి చేస్తేనే వాళ్ళ యొక్క వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. కాబట్టి ఇలాంటివి స్ట్రాటజికల్గా కొట్టాల్సిన అవసరం ఉన్నది. మనం కోపానికి పోయి ప్రాణ నష్టం చేయాల్సిన అవసరం లేదు. మనం స్ట్రాటజికల్ వేలా
ప్రభుత్వాన్ని దెబ్బేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ముష్కరులకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ ఉగ్రవాదులకు, ఆ దుండగులకు వాళ్ళను దెబ్బేయాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా స్ట్రైక్ కానీ అట్లా అలాంటిది ఒకటి ఏమైనా కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? లైక్ అంటే యుద్ధ వాతావరణం కూడా కనిపిస్తుంది బార్డర్లో. సో దానికి పిఓకే దగ్గర చాలా క్యాంపులు ఉన్నాయంట వీళ్ళ టెర్రరిస్టులు. సో దాన్ని ఏమన్నా దాడి చేయాలని మీరు కోరుకుంటారా? ఒకవేళ అలాంటి దాడులు చేయాల్సి వస్తే పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది కదా, దాడి చేయొచ్చు, మేము దాడి చేస్తామని. ఒకవేళ దాడి చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఉన్నాయి వాళ్ళ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సూచనలు వస్తున్నాయి. ఈరోజు పిఓకోలే వాళ్ళ యొక్క టెంట్లు ఉన్నాయని తెలిసిన సందర్భంలో చేయొచ్చు, మళ్ళీ ఒకసారి దాడులు చేయొచ్చు, తప్పులేదు. కానీ కేవలం వీటి కోసం కాదు, ఒకవేళ ఏరేస్తే రూట్ నుండి తీసేయాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఆ ప్రహరీ బయటున్న ఉగ్రవాదులనే కాదు, లోపలున్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని కూడా ఏరాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నిన్న మనం చూసాం ప్రభుత్వం నుంచి పాకిస్తాన్ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరాల్సిన అవసరం ఉన్నది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఏరాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ వ్యవస్థను స్ట్రాంగ్ చేయాలా, సెక్యూరిటీని స్ట్రాంగ్ చేయాలా. కాబట్టి ఇవన్నీ చేయాలంట వాళ్ళను కాదు, కేవలం వీళ్ళను కూడా తీయాలా, వీళ్ళను కూడా బయటికి తీసి వీళ్ళందరినీ కూడా ఎక్కడో అక్కడ పంపించేసి ప్రభుత్వము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.